ఏట్రా నేను పిసినారన్నా? డాడీ నువ్వు పిసినారుడివే, నాకు ఏటు కొనుగో. ఏట్రా నేను పిసినారన్నా? ఇదే చేతితోటి లక్షలు ఖర్చు పెట్టానురా, కానీ ఇదే చేతితోటి అవసరానికి 100 రూపాయలు కూడా అడిగిన రోజులు ఉన్నాయిరా. అయినా నేను నువ్వు అడిగి కొనివ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైన అన్నీ కొనిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వు అడిగిన ఎలా కొనిచ్చి ఉన్న కాడకు మొత్తం ఆరిపిస్తే రేపు పొద్దున్న మనకు అవసరం అనుకున్నప్పుడు చేతిలో రూపాయలు లేని పరిస్థితి వస్తుందిరా. అలాంటి పరిస్థితులు రాకూడదనే నేను ఎంతవరకు కొనాలో, ఏమి అవసరమో, నీకు ఏ కావాలో అన్నీ తెలుసుకొని మరి నీకు అవసరమైనవి మాత్రమే కొంటున్నాను. అనవసరమైనవి కొనట్లేదు. అన్నీ కొనొచ్చు కదా. నీకు ముందు అవసరం ఏయో అనవసరమైన ఏటియో నీకు తెలియదు. ఇప్పుడు తెలిసేసరికి అప్పుడు నీకు తెలుస్తుంది, అప్పుడు ఏవి కొనాలో ఏవి కొనకూడదు. ఇప్పుడు నన్ను నువ్వు ఎలాగంటున్నావో తర్వాత నీ వెనకాతల ఉన్న వాళ్ళు కూడా నిన్ను అలాగే అంటారు. అదే అమ్మ అయితే నాకు అన్నీ కొనిస్తుంది, ఏది అడిగిందల్లా ఇస్తుంది, నువ్వు మాత్రం ఇవ్వు. దానికి ఉన్న కాడికే మీకు పంచడమే తెలుసురా. నేనైతే అలా కాదు. మీకు ముందు కొలది ఏది అవసరపడుతుందో, ఏది మీకు కావాలో అవన్నీ మీకు పోటేయటం నా బాధ్యత. నీకు ఇప్పుడు ఏం తెలియదురా. నేను నీ వయసు నుంచి ఈ వయసుకు వచ్చాను కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో, ఏ టైంలో ఏం చేయాలో నాకు అన్నీ బాగా తెలుసు. నువ్వు ఏదో అంటున్నావని నేను ఏదో చేసే మనిషిని కాదు. ఎందుకంటే మనం ఏం చేసినా మనం ఒక్కడి కింద చేతులు చాపుకుంటా, మనం ఒకడ అవసరానికి ఒక నెల్లి అడుక్కునే స్థితి లేకుండా మేనేజ్ చేసుకొస్తున్నాను. దాన్ని మనం కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా వెళ్ళామనుకో, మనం ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదు. నేనున్నంత వరకు మీకు అలాంటి పరిస్థితి రాకూడదనే నేను తపన పడుతూ ఉంటున్నాను. అది మీరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఎలాగున్నా నాకు ఒక టార్గెట్ ఉంది. నేను ఎలా వెళ్ళాలో నాకు తెలుసు, ఎంతవరకు మిమ్మల్ని తీసుకెళ్లాలో నాకు తెలుసు. దాని గురించి నేను నిరంతరం కృషిస్తూ నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు ఏమనుకున్నా ఏదైనా నేను చెయ్యాలనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేసి మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నానో ఆ రేంజ్కి నేను తీసుకెళ్ళడం గురించి నేను ఎంతవరకు అయినా వర్క్ చేస్తూ, ఎంత పని అయినా చేస్తూ, మీతో ఎన్ని మాటలు పడినా మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నానో ఆ రేంజ్కి మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళడం గురించే నేను నిరంతరం కృషి చేస్తూ ఉంటున్నాను. అది మీరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నేనైతే బాధపడేది లేదు. నాకంటూ ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ ప్రకారంగా నేను వెళ్ళిపోతున్నాను. సారీ డాడీ, తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇంకెప్పుడు నేను అలాగన్నాను డాడీ, ఓకేనా? వెళ్ళిపోచ్చారా డాడీ? ఓకే, నువ్వు ముందు ఏదైనా అర్థం చేసుకోవడం నేర్చుకో, నీకు అన్నీ ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటాయి.